హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ఉషా కిరణ్. సో తాళీ చైన్ కొనుక్కుందాం అనేసి నేనైతే ఈ పనా జ్యువెలర్స్కి అయితే వచ్చేసాను. సో ఎందుకో నాకు ఈ వ్లాగ్ అయితే చేయాలి అనిపించింది. సో ఒకసారి చూసేయండి, ఇదైతే సికింద్రాబాద్లో ఉందన్నమాట. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో జస్ట్ స్క్రోల్ చేస్తున్నాను. సో మంచి ఆఫర్ అయితే ఉందన్నమాట, అక్షర తృతీయ అండ్ వాళ్ళ యానివర్సరీ సందర్భంగా. ఆఫర్ చెప్తే షాక్ అయిపోతారండి, ఎందుకంటే 10 గ్రాముల గోల్డ్ ఎక్స్చేంజ్ చేస్తే 1000 రూపీస్. ఈరోజు రేట్ గోల్డ్ ఎంత ఉందో దానికంటే ఎక్కువ 1000 రూపీస్ ఇస్తున్నారనమాట. చాలా షాప్స్లో అయితే గోల్డ్ ఎక్స్చేంజ్ చేస్తే ఉన్న రేట్ కంటే తక్కువే ఇస్తారు, కానీ ఇక్కడేంటో చాలా ఎక్కువ ఇస్తున్నారు, ఇంకా 1000 రూపీస్. చాలా హ్యాపీ అనిపించింది, అందుకే నేనైతే ఈ షోరూమ్కి అయితే విజిట్ చేసేసాను. మరి నేను ఒక్కదాన్ని బెనిఫిట్ పొందితే సరిపోదు కదా, నన్ను ఫాలో అయ్యే మీరు కూడా బెనిఫిట్ పొందాలి కదా. ఆల్రెడీ లోపల కస్టమర్స్ అయితే చూడండి ఎంత మంది ఉన్నారో. వీళ్ళకి ఆల్రెడీ చాలా ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో, అలాగే యూట్యూబ్లో కూడా ఉన్నారు. సో మేబీ నాలాగే వీళ్ళు కూడా ఈ ఆఫర్ విని ఎగ్జైట్ అయిపోయి వచ్చినట్టున్నారు. సో నేనైతే ఓల్డ్ గోల్డ్ కొంచెం ఉంటే అది ఇచ్చేసి ఏదైనా ఒక మంచి ఆర్నమెంట్ కొందాము అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చానమాట. బట్ లోపల చూస్తే చాలా రకాలు ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి, అండ్ చాలా లైట్ వెయిట్ కూడా ఉన్నాయన్నమాట. తక్కువ వెయిట్లోనే మనకి మంచి మంచి మోడల్స్ దొరికేస్తున్నాయి. ఇన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూసేసరికి నాకు తాళి చైన్ తీసుకుందామని వచ్చి కన్ఫ్యూజ్ అయిపోయాను, ఏం తీసుకోవాలో అర్థం కాక అన్నీ ట్రై చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే చూడ్డానికి చాలా హెవీగా ఉన్నాయి, బట్ చూస్తే వెయిట్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు నేను మెల్ల వేసుకున్నాను కదా, ఇదైతే జస్ట్ 53 గ్రామ్సే ఉంది. ఒకటి చూసేసరికి ఇంకొకటి నచ్చేస్తుంది, అదేంటో ఇదైతే మాత్రం అదిరిపోయింది. ఇది కూడా చాలా లైట్ వెయిట్ అనమాట, గోల్డ్ చాలా తక్కువ ఉంది. ఈ పైన నెక్ సెట్ వెయిట్ వచ్చేసి 12 గ్రామ్స్ గోల్డ్ ఉంది, కింద దాంట్లో 11 గ్రామ్స్ గోల్డ్ ఉందన్నమాట. సో సెట్ అయితే అదిరిపోయింది. నేను మెల్లో వేసుకున్న ఈ హారం అయితే నిజంగా పర్సనల్ గా నాకు బాగా నచ్చేసింది. ఇంకా మన ఆడవాళ్ళం అయితే అన్ని చూస్తూనే ఉంటాము, కానీ మా ఆయన అయితే చూసి చాలు, ఫస్ట్ వచ్చిన పని కానీ తాళి చైన్ మాత్రమే చూడని చెప్తా అన్నాడు. సో ఇంకా అవి కూడా చూశాను, నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. సో నేను అన్నీ ట్రై చేశాను, చాలా బాగున్నాయి, ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి, కానీ ఇవి కొంచెం నాకు షార్టేజ్ వచ్చింది. సో వాళ్ళైతే కస్టమైజేషన్ చేస్తానన్నారు. అన్నీ కూడా మొత్తం నా దగ్గర డీటెయిల్స్ తీసుకున్నారు, పేమెంట్ అవన్నీ అయిపోయినవి. నాకు నచ్చిన మోడల్ నేను కస్టమైజ్ చేసుకుంటున్నాను అనమాట వీళ్ళ దగ్గర. నాకు కావాల్సింది నేను ఆర్డర్ చేసుకుని నా వర్క్ అయిపోయినాక ఇంకా రిమైనింగ్ మోడల్స్ కూడా చూశాను, ఎందుకంటే అమ్మాయిలకి ఇవన్నీ ఇంట్రెస్ట్ కదా. ఈ హారం అయితే వేసుకొని చూశాను, అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా, చాలా క్లాసీ లగ్జరీ లుక్ వచ్చేసింది. కాసేపు అయితే నన్ను చూసి నేనే మురిసిపోయాను, ఎందుకంటే నేను వేసుకున్న ఈ చందమామ హారం భలే ఉంది కదా. సో ఈ పిజేలో ప్రతి ఒక్క పీస్ కూడా మాస్టర్ పీస్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. ఒకటి చూస్తే ఒకటి నచ్చి పక్కన పెట్టుకుంటే ఎస్టిమేషన్ అడిగేలోగా ఇంకొకటి నచ్చేస్తుంది. మా ఆయన ఏమో నాకు ఇది కూడా కొనిపించమని చెప్పాను, తనేమో అంత బడ్జెట్ లేదు, ఈ రోజుకి తాళీ చైన్ తీసుకో, నెక్స్ట్ మళ్ళీ వేరేసారి చూద్దాము ఇంకొకసారి వచ్చినప్పుడు అనేసి చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసి ఈ చోకర్ వేసుకొని చూసాను అనమాట, అసలు ఎంత రాయల్ లుక్ ఉందండి బాబు. ఆ డీటెయిలింగ్ ఏంటి, అసలు ఆ మోడల్ ఏంటి, రియల్ పర్ల్స్, సీజెట్స్ మొత్తం అన్ని కూడా చక్కగా అద్దారు కదా. మధ్యలో ఆ రెడ్ స్టోన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా బాగా ఫినిషింగ్ వచ్చింది, జస్ట్ లైక్ పోల్కిలా ఉంది కదా. వరెవ్వా, ఇవన్నీ కొనాలంటే నా ఆస్తులు అమ్మేసుకోవాలి. సో మన దగ్గర అయితే అంత బడ్జెట్ లేదులే, అందుకే సరదాగా కాసేపు వేసుకొని మురిసిపోయాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే డైమండ్ నెక్లెస్ లా ఉందండి, బట్ డైమండ్ కాదులే. సో రూబీస్ నార్మల్ స్టోన్స్ తోనే చేశారు, అండ్ చాలా బాగుంది ఫినిషింగ్ చూడండి. అసలు ఇది ఒక ఇటాలియన్ మోడల్ లాగా లేదు, సో వెరీ రేర్ పీస్ అనమాట. ఇది కూడా సరదాగా వేసుకొని 4 ఫోటోలు అయితే లాగేశాను. ఏంటో నక్లెస్ వేసుకుంటే బరువుగా ఉంటుంది ఎవరికైనా, నాకేంటో నక్లెస్ తీసేసిన తర్వాత ఏదో బరువుగా అనిపించింది, ఎందుకంటే అది నాకు కావాలని మనసు అడుగుతుంది, అందుకేనేమో. సో గైస్, నేనైతే అక్షర తృతీయ వస్తుంది కదా, ఏదో ఒక గోల్డ్ కొంటే మంచిది అని చెప్పి ఏదైనా ఒక మంచి గోల్డ్ షాప్కి వెళ్ళి చూద్దాము అనేసి అనుకున్నాను. సో ఇన్స్టాలో స్క్రోల్ చేస్తుంటే మనకి పిజే వాళ్ళది ఒక ఆఫర్ అయితే వచ్చింది. సో అదేంటో చూద్దామని అయితే వచ్చేసాను. మీ పాత గోల్డ్ ఏది ఉన్నా సరే అది మీరు ఇక్కడ ఇచ్చేస్తే ఎక్స్ట్రా 10,000 పైన 10 గ్రామ్స్ పైన ఏది ఎక్స్చేంజ్ చేసినా ఎక్స్ట్రా 1000 రూపీస్ అయితే మనకి ఇస్తున్నారనమాట, జస్ట్ గోల్డ్ ఎక్స్చేంజ్ మేళలో. సో సూపర్ ఉంది కదా ఈ ఆఫర్. సో అందుకని నేను ఈ పిజేకి వచ్చేసాను అనమాట. ఇది వచ్చేసి సికింద్రాబాద్ లో ఉంది. సో ఇక్కడికి వస్తే ఇన్ని వెరైటీస్ ఉన్నాయో నాకైతే పర్సనల్ గా చాలా బాగా అనిపించింది. సో ఇందులో కొన్ని మోడల్స్ అయితే చూపిస్తాను, విజిట్ చేసి మీరు కూడా పర్చేస్ చేయండి. సో ఇది గోల్డ్ నెక్లెస్ ఎంత బాగుందో కదా, చాలా న్యాచురల్ గా, చాలా
అసలు ఎంత బాగుందో, మంచి వింటేజ్ లుక్ లో. ఇది వచ్చేసి జిలేబీ నెక్లెస్ అనమాట. మొత్తం కూడా సీజెట్స్ తో అద్దరిపోయింది కదా. సో దీని నెట్ వెయిట్ వచ్చేసి 23 గ్రామ్స్ వచ్చింది. సో 23 గ్రామ్స్ లో ఇంత మంచి నెక్లెస్ వస్తుందంటే నేనే ఆశ్చర్యపోయాను అసలు. ఎందుకంటే చాలా వెయిట్ లా అనిపిస్తుంది, కానీ అసలు వెయిట్ ఏం లేదు. దగ్గర నుండి పట్టుకొని చూస్తే లైట్ వెయిట్ గా ఉంది. 23 గ్రామ్స్ లో నెక్లెస్ అంటే క్రేజీ కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో కైండ్ ఆఫ్ జిలేబీ నెక్లెస్ అనమాట. అసలు ఇందులో లాకెట్ లో లక్ష్మీదేవి వచ్చింది. ఒకసారి చూడండి దగ్గర నుండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. నిజంగా ఇది 24 గ్రామ్స్ లో వస్తుందంటే నమ్ముతారా? దూరం నుండి చూస్తే ఈ పెండెంట్ చాలా హెవీగా ఉంది, కానీ 24 గ్రామ్స్ మొత్తం సీజెట్స్ అండ్ పర్ల్స్ తో వచ్చేసింది. సో ఈ పెండెంట్ కి, ఈ నెక్లెస్ కి మొత్తం కూడా రియల్ పర్ల్స్ వచ్చేసినాయి. అసలు ఎంత ఫినిషింగ్ బాగుందో కదా, సూపర్ అంటే సూపర్. సో వింటేజ్ శారీ కట్టి ఈ జిలేబీ నెక్లెస్ వేస్తే అదిరిపోవాల్సిందే, సూపర్ ఉంది. సో గాయస్ నెక్స్ట్ వచ్చేసి ఈ చాంద్ నెక్లెస్ అనమాట. చందమామ లాగా ఉంది కదా, సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇప్పుడు వీళ్ళ దగ్గర మోస్ట్ సేల్ అయిపోయే నెక్లెస్ లో దిస్ ఇస్ ద వన్ అనమాట. సో మాస్టర్ పీస్ లాగా ఉంది. అండ్ దీని వెయిట్ కూడా చాలా తక్కువ అండి, జస్ట్ 26 గ్రామ్స్. 26 గ్రామ్స్ లో మొత్తం కూడా మీకు ఈ ఫినిషింగ్ చాలా నీట్ గా వచ్చేస్తుంది. అండ్ సీజర్స్ అనమాట మొత్తం ఓవరాల్ గా. నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చింది, డీటెయిలింగ్ కూడా అదిరిపోయింది. సో ఇది వచ్చేసి మ్యాంగో నెక్లెస్ అనమాట, చాలా బాగుంది కదా. సో దీని వెయిట్ వచ్చేసి మనకి దాదాపు 27 గ్రాములు ఉంది. సో బాగుంది, ఫినిషింగ్ అయితే అదిరిపోయింది. మొత్తం సీజెట్సేనండి, సీజెట్స్ తోనే మొత్తం ఫుల్ ఫినిషింగ్ వచ్చింది. సో ఇవన్నీ కూడా షార్ట్ నెక్లెసెస్, చాలా వింటేజ్ లుక్ లో ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి ఈ షార్ట్ నెక్లెస్ 16 గ్రామ్స్ పడుతుంది అనమాట. చూడండి ఒకసారి దగ్గర నుండి ఎంత క్యూట్ ఉందో కదా. సో ఈ షార్ట్ నెక్లెస్ వచ్చేసి 33 గ్రామ్స్ ఉంది. అండ్ గ్రీన్ కలర్ అండ్ మెరూన్ కలర్ సీజెట్స్ తో అద్దరిపోయింది, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇవి వచ్చేసి సెమీ ప్రెషియస్ స్టోన్స్ అనమాట. చాలా అంటే చాలా లగ్జరీగా అండ్ చాలా రిచ్ లుక్ ఉంది కదా. సో దగ్గర నుండి చూడండి అసలు సూపర్ అంటే సూపర్. 33 గ్రామ్స్ లో ఈ నెక్లెస్ అనేది మనకి ఇచ్చేస్తున్నారు, చాలా బాగుంది. సో ఇది వచ్చేసి మ్యాంగో నెక్లెస్ అనమాట. మధ్యలో ఈ ఫ్లవర్ డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందో కదా. రెడ్ స్టోన్స్ మొత్తం ఫ్లవర్ డీటెయిల్ వచ్చి డీటెయిలింగ్, అండ్ కింద మ్యాంగోస్ వచ్చినాయి అనమాట. షార్ట్ అండ్ స్వీట్ గా ఉంది. ఇది వచ్చేసి మనకి 10 గ్రామ్స్ లోనే వచ్చేసింది నెక్లెస్, వావ్. సో ఇది వచ్చేసి 53 గ్రామ్స్ ఉంది. సో సిరోస్కి పర్ల్స్ వచ్చినాయి, అలాగే కోరల్స్ వచ్చినాయి, గ్రీన్ బీట్స్ కూడా వచ్చినాయి. 53 గ్రామ్స్. లుకింగ్ అయితే అద్దరిపోయింది. ఇక్కడ చూడండి ఇది. సో ఈ మధ్యలో ఇట్లా రెడ్ కోరల్స్ వచ్చినాయి చూడండి, ఇది చాలా గ్రేట్ లుక్ ఉంది అసలు. నిజంగా అయితే ఏదైనా పెళ్ళిళ్ళు కానీ అకేషన్స్ కానీ వేసుకుంటే సీరియస్ గా లైమ్ లైట్ లోకి వస్తాం, అంత బాగున్నాయి. మీకు సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పాలా? సో పీజేఈ అనేది ఎందుకు ఈ జ్యువెలరీస్ ఫేమస్ తెలుసా? సో చూడండి, బ్రైడల్ కి ఒక మంచి చోకర్. ఇదివరకు మనకి పోల్కీలో 120 గ్రామ్స్ 130 గ్రామ్స్ ఉండే చోకర్స్ ని వాళ్ళు 43 గ్రామ్స్ కి దీన్ని కుదించి మంచి నెక్లెస్ తీసుకొని వచ్చారు. సో చూడండి పోల్కీ మోడల్ అసలు ఎంత బాగుందో కదా. బ్రైడల్ చోకర్ అనమాట. దీని నిండా కూడా పర్ల్స్ కానీ, సీజర్స్ కానీ, బీట్స్ కానీ అసలు చాలా బాగున్నాయి. లుకింగ్ అయితే అదిరిపోయింది. మొత్తం బ్రైడల్ కి ఒక్కటి పెడితేనే చాలా హెవీగా అనిపిస్తుంది కదా. సో ఈ నెక్లెస్ స్పెషాలిటీ ఏంటంటే పోల్కీని రీమేక్ చేశారనమాట. సో చూడండి మొత్తం కూడా సీజర్స్, బీట్స్, పర్ల్స్, ఈ మొత్తం రకరకాల వీటితో చాలా నీట్ గా మనకి మంచి హెవీగా ఒక మంచి బ్రైడల్ చోకర్ అయితే చేశారనమాట. జస్ట్ 43 గ్రామ్స్ లోనే చేశారు ఈ హెవీ నెక్లెస్ ని, సూపర్ కదా. ఈ పీజేఈ అనేది సికింద్రాబాద్లోనే ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ జ్యువెలరీ స్టోర్ అండి. అండ్ 40 years ప్లస్ ట్రస్ట్ ఉంది దీనికి. వాళ్ళు సెల్ చేసే ప్రతి పీస్కి కూడా విత్ ఓవర్ 4 decades ఆఫ్ లెగసీ ఉందండి దాని వెనకాల. 5000 ప్లస్ గూగుల్ రివ్యూస్ ఉన్నాయి. అండ్ రియల్ కస్టమర్స్, రియల్ లవ్. పీజేఈ అనేది ఒక హైయెస్ట్ రేటెడ్ జ్యువెలరీ స్టోర్ అండి హైదరాబాద్లోనే. హైదరాబాద్ ఫస్ట్ లైట్ వెయిట్ గోల్డ్ డెస్టినేషన్ ఇది. హెవీగా కనబడాలి కానీ లైట్ వెయిట్లో కావాలంటే పీజేఈ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అండి. సో క్వాలిటీలో అయితే కాంప్రమైజ్ అవ్వరు. సో వీళ్ళ ఎంటైర్ కలెక్షన్ వచ్చేసి లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీలోనే ఉంటుంది. సో మన బడ్జెట్లోనే మనకి రియల్ గోల్డ్ అనేది ఇక్కడ దొరికేస్తుంది. ట్రెడిషనల్ టు ట్రెండీ, బ్రైడల్ టు డైలీ వేర్, ఏదైనా సరే పీజేఈ హ్యాస్ అ లార్జెస్ట్ వెరైటీ ఆఫ్ లైట్ వెయిట్ గోల్డ్ డిజైన్ అండర్ వన్ రూఫ్ అండి. వీళ్ళైతే చాలా ట్రాన్స్పరెంట్, హానెస్ట్ గా ఉంటారు. ఎందుకంటే నో హిడెన్ చార్జెస్ అండ్ నో జిమ్మిక్స్. వాట్ యూ సీ ఈజ్ వాట్ యూ గెట్ హియర్. మీరు ఏం చూస్తారో అదే పొందుతారు ఇక్కడ. ఇప్పుడు ఈ ఏప్రిల్ ఆఫర్ ఏంటంటే గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా ఉంది. సో మీ ఓల్డ్ గోల్డ్ తీసుకురండి అండ్ గెట్ న్యూ గోల్డ్. పీజేఎస్ గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా గివ్స్ యూ 100% ఎక్స్చేంజ్ వాల్యూ అండి ఆన్ యువర్ ఓల్డ్ జ్యువెలరీ. 10 grams ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేశారంటే 1000 rupees ఎక్స్ట్రా బోనస్ వస్తుంది. పీజేఈ అనేది లోకల్ స్టోర్ మాత్రమే కాదు, దేర్ విజన్ ఈస్ టు బికమ్ ద లీడింగ్ లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ డెస్టినేషన్ అండి అక్రాస్ ఆల్ ఆఫ్ సౌత్ ఇండియా.
దే ఎడ్యుకేట్ బిఫోర్ దే సెల్ అండి. వాళ్ళు ఏం అమ్ముతారో దానికి ముందు మీకు ప్రతిదీ చెప్తారనమాట. పిజాయి బిలీవ్స్ ఇన్ బిల్డింగ్ ట్రస్ట్ త్రూ ఎడ్యుకేషన్. యాక్చువల్లీ దేర్ కంటెంట్ ఈస్ డిజైన్ టు హెల్ప్ కస్టమర్స్ మేక్ స్మార్టర్ జ్యువెలరీ అండి. అసలు ఇంత క్రౌడ్ ఉంటారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు వినలేదు ఈ బ్రాండ్ పేరు. బట్ ఇన్స్టాలో నాకు వచ్చిన యాడ్ చూసి నేను జస్ట్ చూసి రావడంతో నాకు ఈ కలెక్షన్స్ అన్నీ నచ్చి నేను కూడా ఇక్కడ తాళీ చైన్ చేయించుకుంటున్నాను అనమాట. సో లేట్ ఎందుకు, మీరు కూడా సికింద్రాబాద్లో ఉన్న పీజే జ్యువెలర్స్కి వచ్చి మీకు నచ్చిన జ్యువెలరీని కొనుక్కొని ఆఫర్స్ పొందండి.